but this has a very beautiful design. Okay, 98, 100 full acceleration. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ నేను రికార్డ్ చేయబోతున్నాను ఎంజీ కామెట్, ద మోస్ట్ ఇండియాస్ వెరీ స్మాల్ అండ్ వెరీ కాంపాక్ట్ అండ్ ఏ కార్ వేర్ యూ కెన్ డ్రైవ్. మీరు ఏ సందులో అయినా, ఎక్కడైనా, ఎంత ట్రాఫిక్ అయినా సరే, మీరు ఎలాంటి బిజీ రోడ్లో అయినా సరే ఎంత కంఫర్టబుల్గా కార్ తోలాలంటే ది బెస్ట్, వన్ అండ్ ఓన్లీ ఇండియాస్ ది బెస్ట్ కార్ ఎంజీ కామెట్. సో ఇండియాలో ది వెరీ స్మాలెస్ట్ ఈవీ వెహికల్ విత్ ఓన్లీ 2 doors ఈ కార్ ఉంటుంది. అండ్ ఈ కార్ని జస్ట్ స్మాల్ కార్ అనుకోమాకండి. ఈ కార్లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఉన్నాయి. సైజ్ని మీరు పట్టించుకోమాకండి, మీరు కార్ని చూడండి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో. ఓకే, స్టార్టింగ్ విత్ ద లైట్స్. మన 2 lights వస్తున్నాయి, అప్ అండ్ డౌన్. అండ్ ఇక్కడ మన ఫాగ్ ల్యాంప్ వస్తుంది, బట్ ఇది కూడా ఎల్ఈడి లైటే. ఇక్కడ ఇండికేటర్స్ కూడా ప్లే అవుతాయి, అంటే ఆఫ్టర్ వన్స్ మీరు ఆన్ చేయగానే లైట్స్ ఎల్ఈడి లైట్ అవుతుంది. బట్ వెన్ యూ గివ్ ఇండికేటర్ కూడా ప్లే అవుతుంది. దాంతోపాటు మీకు వస్తుంది ఇక్కడ డిఆర్ఎల్ ఇన్ ద ఫ్రంట్లో మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంజీ లోగో ఉంది. సో ఈ లోగోలో లైట్స్ కూడా ఆన్ అవుతాయి. సో మీరు చూసారు కదా, లైట్ కూడా ఆన్ అయిపోయింది. అండ్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇది ఓపెన్ చేస్తే యూ కెన్ కనెక్ట్ ద ఛార్జర్. ఈ కార్ డిజైన్ చూస్తున్నారు, మొత్తం కనెక్టెడ్ ఉంది సైడ్ మిర్రర్కి. అండ్ ఇక్కడ కూడా మనకి లైట్ వస్తుంది, సైడ్ ఇండికేటర్స్. టాకింగ్ అబౌట్ ద వీల్స్, దిస్ ఈస్ జస్ట్ 12 inches వీల్స్. అండ్ మీకు వస్తుంది 145/70 R సైజ్ టైర్స్. ఇవి కార్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చెక్ చేస్తే ఇట్ ఈస్ 160 mm, బట్ మోర్ దెన్ 160 mm. అండ్ కింద ఏమో మనకి మొత్తం బ్యాటరీ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రికల్ సింబల్ ఉంది వెనకాల. అండ్ వెనకాల ఇటు కూడా డిఆర్ఎల్ లైట్స్ వస్తాయి. ఎంజీ లోగో విత్ కామెట్ బ్యాజింగ్, ఈవీ బ్యాజింగ్ అండ్ ఇంటర్నెట్ ఇన్సైడ్ బ్యాజింగ్. బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్స్ వస్తాయి, బ్రేకింగ్ లైట్స్. ఎంజీ కంపెనీ ఈజ్ ఫ్రమ్ జర్మనీ. సో బేసికలీ జర్మనీలో ఎక్కువ ఫాగ్స్ ఉండడం వలన ఫాగ్ ల్యాంప్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఇక్కడ వెనకాల కూడా మీకు కింద కూడా ఫాగ్ ల్యాంప్ వస్తుంది. డిఆర్ఎల్స్ చూస్తున్నారా, బ్యాక్ బాగుంది కదా. అండ్ ఇక్కడ కూడా మీకు వస్తుంది బ్రేకింగ్ లైట్స్. టాప్ మీకు నో యాంటీనాస్, బట్ లుక్ ఎట్ ద డిజైన్ ఆఫ్ ద కార్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. టాకింగ్ అబౌట్ ద పార్కింగ్ సెన్సర్స్, యూ గెట్ 2 parking sensors, 2 ఉన్నాయి, 1 2 2 parking sensors in the back. సో దిస్ ఇస్ టెయిల్ లైట్, ఎల్ఈడి టెయిల్ లైట్ కనెక్టింగ్, ఫుల్లీ కనెక్టెడ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది కార్ ఫ్రమ్ ద బ్యాక్. సో ఎస్, నౌ ఇంటీరియర్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఇంటీరియర్ బిగిన్ చేసే ముందు ఎంజీ కీ మనకి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఎంజీ బ్యాజింగ్. మీరు చూస్తున్నారు ఎంజీ బాగుంది. అండ్ కీ కూడా ఎంత బ్యూటిఫుల్గా వైట్ కలర్ది, చాలా బాగుంది అసలు. ఐ థింక్ ఐ నెవర్ సీన్ సచ్ టైప్ ఆఫ్ కీ. దిస్ ఈజ్ లాక్, ఇక్కడ లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో దిస్ ఈస్ ద కీ. అండ్ దెన్ ఈ కార్ లైక్ దిస్ ఈస్ లైక్ కీ స్టార్ట్ ఏం అవసరం లేదు, దీనికి తాళం పెట్టి మనం స్టార్ట్ చేయాలి అలాంటి ఏం లేదు. దిస్ ఈస్ జస్ట్ ద రిమోట్. మనం కార్లో లోపల వచ్చేస్తే అండ్ జస్ట్ ఒక్కసారి డబుల్ ట్యాప్ చేయంగానే కార్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ మన స్క్రీన్స్ వస్తున్నాయి, 10.1 inches స్క్రీన్ విత్ యూ కెన్ సీ దిస్ ఇస్ ఆల్ ఇండికేట్, మీకు ఆల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఓవర్ హియర్. టచ్ స్క్రీన్ కూడా చాలా బాగుంది. హోమ్ బటన్ నొక్కగానే యూ గెట్ దిస్, ఆల్రెడీ హోమ్లోనే ఉంది బేసికలీ. సో ఏసీ విండ్స్ మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. యాప్ ఆన్ చేయగానే హై, లో, ఫ్యాన్ స్పీడ్ చూసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద టెంపరేచర్ కంట్రోల్స్. ఎనీవేస్ ఏసీ ఆన్ ఆఫ్ కూడా ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ యూ హ్యావ్ డిఫరెంట్ యాప్స్ ఇన్ దిస్, యాపిల్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే, 2 ఉన్నాయి దీంట్లో. సో మీరు స్టీరింగ్ వీల్ కూడా చూడొచ్చు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కంట్రోల్స్ చూడండి. ఈ కంట్రోల్స్ చూసిన తర్వాత మీకు ఏదైనా గుర్తొస్తుందా? ప్రీవియస్లీ మన దగ్గర ఐపాడ్స్ ఉండే, యాపిల్ ఐపాడ్స్. సో దానికి సంబంధించిన సేమ్ డిజైన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఎంజీ లోగో ఇన్ బిట్వీన్. స్టీరింగ్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. అండ్ హార్డ్ ప్లాస్టిక్స్ ఆర్ ప్రొవైడెడ్. యూ గెట్ ఏసీ విండ్స్, బట్ ఇక్కడ కప్ హోల్డర్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ కప్ హోల్డర్లో మీరు ఇలా ఏదైనా గ్లాస్ పెడితే ఏసీ కూడా వస్తుంది, కప్ కూడా కూల్ అయిపోతుంది. అండ్ యూ గెట్ ఇక్కడ మీరు చూస్తే రైట్ సైడ్లో మనకి లైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. టాకింగ్ అబౌట్ దిస్ ఏసీ, ఇట్ ఈస్ రేడియోతో వస్తుంది. అండ్ మోర్ ఓవర్ యూ కెన్
ఫంక్షన్ ఫ్రమ్ స్క్రీన్ ఆల్సో యూ హ్యావ్ అ స్పెసిఫిక్ యాప్. దీంట్లో మీరు చూడొచ్చు ఏసీ అండ్ యాప్ ఉంది. ఆన్ చేయగానే ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి, ఆన్ ఆఫ్ అండ్ కంట్రోల్ క్లైమేట్ కంట్రోల్ చేంజ్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎనీవేస్ నో గ్లవ్ బాక్స్ ఇస్ ప్రొవైడెడ్ బట్ యూ గెట్ అ స్పేస్ ఓవర్ హియర్. ఇక్కడ స్పేస్ ఉంది ఏదైనా కీస్ కానీ ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి. అండ్ అనదర్ కప్ హోల్డర్ ఓవర్ హియర్. ఏసీ ఉంది ఇక్కడ. అండ్ ఇన్ సెంటర్లో చూస్తే గేర్. టాకింగ్ అబౌట్ ద గేర్, ఈ సెక్షన్ మీరు చూస్తే నార్మల్లీ మనకి ఇక్కడ ప్యాక్ ఉంటుంది మొత్తం, బట్ ఇక్కడ ఫుల్ ఖాళీ ఉంది. యూ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. డ్రైవర్ నుంచి ప్యాసింజర్, ప్యాసింజర్ నుంచి డ్రైవర్. అండ్ గేర్ గురించి మాట్లాడదాం. సో ఈ గేర్ చూస్తున్నారా, దిస్ గేర్ ఇస్ లుక్ లైక్ వెరీ బ్యూటిఫుల్. ఎంత ప్రీమియంగా కనపడుతుంది, క్రోమ్ ఫినిష్తో వస్తుంది ఇక్కడ మొత్తం. అండ్ రోటరీ నాబ్ గేర్ సిస్టమ్ దీన్ని అంటారు. ఎంత బ్రహ్మాండం కనపడుతుంది, లైట్ కూడా ఎంత క్లియర్ విజన్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ విండో కంట్రోల్స్ వస్తున్నాయి ఇన్ సెంటర్. సైడ్లో అయితే లేదు, బట్ వీ హ్యావ్ ఇన్ ద సెంటర్ ఓవర్ హియర్. అండ్ వన్ ప్రెస్ టచ్తోనే డౌన్ అయిపోతుంది విండో ఇలాగా. అండ్ అగైన్ వన్ ప్రెస్ ఫుల్తో అప్ అయిపోతుంది. బట్ డౌన్కి బోత్ ద విండోస్కి ఉన్నాయి, అప్కి అయితే ఓన్లీ డ్రైవర్ సైడ్. ఆటో పార్క్, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఆటోది, మనకి స్పెసిఫిక్గా హ్యాండ్ బ్రేక్ అయితే ఏమి ఉండదు. అండ్ ఆటో పార్కింగ్ బటన్ కూడా ఉంది ఇక్కడ. యూ గెట్ కప్ హోల్డర్, బట్ బాటిల్ హోల్డర్ లాగా ఉంది, కప్ హోల్డర్ లా లేదు ఇన్ ద సెంటర్. ఆర్మ్ రెస్ట్, ఇక్కడ మీకు ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేయట్లేదు, బట్ యూ హ్యావ్ అ స్పేస్ టు కీప్ ఎనీథింగ్ హియర్. మీరు ఏదైనా సామాన్ పెట్టుకోవచ్చు. కమింగ్ టు ద డోర్ పార్ట్, క్రోమ్ ఫినిష్తో వస్తుంది, మొత్తం క్రోమ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ట్విట్టర్ వస్తుంది, ఇక్కడ స్పీకర్ వస్తుంది. కార్లో 2 స్పీకర్స్ అండ్ 2 ట్విట్టర్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద డోర్ హ్యాండిల్, బాగా కనపడుతుంది. సైడ్ డోర్లో ఎంత బాగుంది ఇది, లైక్ యూ కెన్ కీప్ అ బాటిల్, మ్యాగజైన్, సామాన్లు ఏదైనా పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా సామాన్లు ఏదైనా బుక్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. వెరీ గుడ్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తే మీ సైడ్ మిరర్స్ ఉన్నాయి కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉంది. లైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, లెవెల్స్ 1 2 3. సో ఇప్పుడు సీట్ గురించి, బ్యాక్ సీట్ గురించి మాట్లాడదాం. డోర్ అయితే బేసిక్లీ లేదు, బట్ యూ గెట్ అ విండో ఓవర్ హియర్. దీని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ లోపల గెట్ ఇన్ అవ్వాలంటే ఎలాగంటే దీన్ని జస్ట్ పుల్ చేసి ఫ్రంట్ అయిపోతుంది. పిల్లలు డైరెక్ట్ ఎంట్రీ కొట్టవచ్చు. బట్ యూజువల్లీ ఏంటంటే ప్యాసింజర్ సైడ్ నుంచి సీట్ మొత్తం ఫోల్డ్ అయిపోయి ఫ్రంట్ వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ డ్రైవర్ సీట్లో అయితే ఇలా ముందు జరుపుకోవాలి. ఇక్కడ కూడా ఒక స్విచ్ ఉంది, లివర్ లాగితే లోపల ఎంట్రీ అవ్వచ్చు, ఈజీలీ ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ లోపలికి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ స్పేషియస్గా ఉంది, 2 మెంబర్స్ కూర్చోవచ్చు, చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. వన్స్ లెట్స్ ది సీట్ మొత్తం జరిపి. బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సీట్ ఉంది. సో ఈ సీట్లో మనం చూస్తే నీ రూమ్ కూడా బాగానే ఉంది, మనకి పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా డ్రైవర్ ఒకవేళ ఫుల్ ఫ్రంట్ అయిపోతే ఫుల్ ఖాళీ ఉంది, చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. ఇప్పుడు ఇచ్చేయండి. అండ్ ఇక్కడ లోపల కూర్చున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తుంటే మీకు ఏరోప్లేన్ వ్యూలా కనపడుతుంది. ఈ మిర్రర్ మొత్తం చూసారా, ఏరోప్లేన్ ఎలా డిజైన్ ఉంటుందో సేమ్ అలాగే విండో తయారు చేశారు. బట్ ఎస్, అప్ అండ్ డౌన్ అయితే ఓపెన్ చేయలేము, బట్ ఇలాగే ఉంటుంది, జస్ట్ లైక్ ఏరోప్లేన్. సో ఇక్కడ నుంచి ఫీల్ మీకు అలాగే కనపడుతుంది. సో దిస్ ఈస్ ద ప్యాసింజర్ సైడ్. అండ్ ఒకవేళ లోపల కూర్చుంటే జస్ట్ ఇక్కడ హ్యాండిల్ బార్ ఉంటుంది మనకి. యూ కెన్ జస్ట్ ఇలా పుల్ చేయగానే క్లోజ్ కింద సీట్ అయిపోతుంది. అండ్ ముందు కూడా జరిపించవచ్చు అండ్ హాయిగా బయటికి రావచ్చు. అండ్ ఇప్పుడు కార్ లోపలికి వచ్చేసాము. అండ్ ఇది మొత్తం కార్ నేను ఆన్ చేస్తాను ఆల్రెడీ. ఏసీ కూలింగ్ చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నార్మల్లీ ఒకవేళ మనం జస్ట్ కార్ డ్రైవ్ చేస్తున్నాం, ఓకే, సో న్యూట్రల్లో ఉంది, ఇప్పుడు డీవ్లో ఉంది, ఇప్పుడు డ్రైవ్ మోడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవ్ చేసి వచ్చేసాం, కార్ ఆపుతాము, లేదంటే సిగ్నల్ ఏరియాలో ఉంటాం. అప్పుడు ఏంటంటే మనం పార్కింగ్ మోడ్లో పెడతాం. పార్కింగ్లో పెట్టంగానే ఆటో పార్కింగ్ అంటే హ్యాండ్ బ్రేక్ ఆన్ అయిపోతుంది. మనం బ్రేక్ నుంచి కాల్ రిలీజ్ చేసేస్తే కార్ ఆటోమేటిక్గా బ్రేక్లోనే ఉంటుంది. సో దట్స్ లైక్ బేసిక్ వెరీ నైస్ ఫీచర్ దట్ దే హ్యావ్ ప్రొవైడెడ్. ఇంత చిన్న కార్లో ఇంత మంచి ఫీచర్ ఉంది. అండ్ ఇప్పుడు మనం పికప్ టెస్ట్ కూడా చేసేద్దాము. కార్ని డ్రైవ్ మోడ్లో పెట్టేశాను. అండ్ దీన్ని పుష్ డౌన్ చేద్దాం పార్కింగ్ని. అండ్ ఒకవేళ ఒకసారి బ్రేక్ని కూడా రిలీజ్ చేస్తే కార్ ఆటోమేటిక్ డ్రైవ్ అవుతుంది. ఆఫ్ టిల్ 5 స్పీడ్ దాకా ఆటో డ్రైవ్ ఉంటుంది. 5 కూడా కాదు, 7 స్పీడ్ దాకా ఉంది. సో ఎంత స్లో ఏరియా ఉన్నా సరే ఇది క్రీప్ మోడ్ అంటారు దీన్ని. అంటే కార్ మినిమం 8 స్పీడ్ దాకా రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం యాక్సలరేషన్ ఇచ్చి కార్ ఎలా ఉందో చూద్దాం. ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చాను. అండ్ 30 40 50
ఓకే, ఇంత చిన్న కార్లో పికప్ కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ లైక్ నార్మల్ ఎకో మోడ్లో ఉంది. నార్మల్ మోడ్లో కూడా కాదు, జస్ట్ ఇన్ ఎకో మోడ్. ఒకవేళ అదే నార్మల్ అండ్ దాని తర్వాత స్పోర్ట్స్లో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక విషయం నాకు ఈ కార్లో చాలా బాగా ఏం నచ్చింది అంటే దిస్ పోర్షన్. మనకి విజిబిలిటీ చూడండి ఎంత బాగుందో, మనకి మొత్తం కనపడుతుంది. అండ్ బోనెట్ కూడా ముందు ఏం లేదు, ఎంత ఫ్లాట్గా ఉంది. సో ఎక్కడైనా ఎంత దగ్గరగా వెళ్ళైనా పార్క్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఇక్కడ దాకే ఉందని. సో బోనెట్ గురించి టెన్షన్ పడేది అయితే ఏం అవసరం లేదు. అండ్ జస్ట్ ఇమాజిన్, నేను ఇలా కూర్చొని ఉన్నాను అండ్ దిస్ ఈజ్ మై ప్రాపర్ విజన్. మీరు కూడా చూడగలుగుతున్నారు కదా. సో ఇలా ఎగ్జాక్ట్గా నాకు కనపడుతుంది. అండ్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. స్టీరింగ్ కూడా బాగుంది. సో ఎలాంటి సందులు కానీ ఏదైనా ఉంటే అప్పుడు మీరు హ్యాసిల్ ఫ్రీగా ఈ కార్ని కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది అసలు, టెన్షన్ లేకుండా. బండి ఎంత దగ్గర నుంచి వెళ్తుంది, బాగున్నట్లేదు కదా. అండ్ జస్ట్ చూడండి, నేను కార్ని ఇంత దగ్గరికి వచ్చేసాను. ఆ కార్ నా కార్ చూడండి ఎంత దగ్గరగా ఉంది. సో బోనెట్ లేదు కాబట్టి ఎంత దగ్గరగా తోలుతున్నామో, అది కామెట్ ఉంది కాబట్టి. లేదంటే మన నార్మల్ కార్స్ ఉంటే ఎంత దూరం ఉంటుంది మనకు కనపడుతుంది. రివర్స్ చేసినప్పుడు కూడా రివర్స్ కెమెరా కూడా బాగుంది. క్వాలిటీ లుక్స్ వెరీ గుడ్. ఈ వైపర్స్ గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వైపర్స్ చూస్తున్నారా, ఇది నార్మల్ వైపర్స్ కాదు. దీస్ ఆర్ కాల్డ్ బోన్లెస్ వైపర్స్. ఎందుకంటే దీనికి ఏం ఉండదు, జస్ట్ రబ్బర్ ఉంటుంది మొత్తం, మేడ్ ఆఫ్ ఫుల్ రబ్బర్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ బోన్లెస్ వైపర్స్. అండ్ వన్ మోర్ థింగ్ టు యాడ్ ఆన్, వెనకాల చూస్తే మీకు ఇక్కడ దిస్ ఈస్ డీఫాగర్. కార్లో మనకి డీఫాగర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బూట్ స్పేస్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ చేయగానే బూట్ నార్మల్లీ ఏం స్పేస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సామాన్ పెట్టుకుంటే ఇలాగా ఉండదు. నార్మల్లీ ఇంత ఉంటుంది మనకి, జస్ట్ ఇంత బాక్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. అండ్ వద్దు కాదు అంటే దీన్ని ఇంత డౌన్ చేస్తే ఫ్లాట్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ ద బూట్ స్పేస్. సో 2 మెంబర్స్ ముందు కూర్చోవచ్చు, వెనకాల కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మనం కార్ ఎకనామీ మోడ్లో ఉంది. సో ఈ మోడ్ చేంజ్ చేద్దాం. ఇక్కడ ఈ స్విచ్ ఉంది చూసారా, ERS. సో దిస్ ఎకనామీ ఆర్ స్పోర్ట్స్. ఒకసారి నొక్కామంటే నార్మల్గా వచ్చింది, మళ్ళీ ఒకసారి నొక్కితే స్పోర్ట్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు, స్పోర్ట్స్ మోడ్ వచ్చింది. అండ్ ఒక్కసారి మనం డ్రైవ్ చేసి చూద్దాం స్పోర్ట్స్లో పికప్ ఎలా ఉంది. సో 0 ఉంది. టు బి కాషియస్ ఆల్వేస్, చుట్టుపక్కన చూసుకొని నేను డ్రైవ్ చేస్తాను. అలాంటప్పుడు ఈ బండి వెళ్ళిపోతే అప్పుడు స్టార్ట్ చేస్తా. ఓకే, ఇన్ 3, 2, 1 ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చాను. 20, 30, 40, 50, 60. అండ్ దీని టాప్ స్పీడ్ ఎంత చూద్దాం. ఐ థింక్ 110 or 100 వెళ్తుంది. ఓవర్ స్పీడింగ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేస్తుంది. 80, 90, ఓకే 98, 100 ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చాను. ఓకే 103, 104 ఇస్ ద టాప్ స్పీడ్ కార్ని. సో దిస్ ఇస్ ద హోల్ థింగ్. ఇంత స్పీడ్లో తోలిన కార్ స్టెబిలిటీ బాగుంది, ఏం షేక్ ఇవ్వలేదు, జర్క్ ఇవ్వలేదు. అండ్ పికప్ కూడా ఇట్స్ గుడ్. ఓకే, లెట్స్ కీప్ బ్యాక్ టు ద నార్మల్ మోడ్. ఒక ఎకనామీ మోడ్. అండ్ ఎకనామీ మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసరికి ఎకనామీ మోడ్లో పెడితే 80 దాకా వెళ్తుంది. అండ్ స్పోర్ట్స్లో పెడితే ఇట్ గోస్ టిల్ 105. కార్ విజన్ వైజ్ గా అయితే చాలా బాగుంది. మొత్తం చుట్టంతా మనకి బాగా క్లియర్ విజన్ ఉంది. ఈరోజు చాలా క్లైమేట్ లైటింగ్స్ సూపర్ ఉంది. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కార్ బేసికలీ ఇది ఎలా అంటే సోలో ఉన్న వాళ్ళు సిటీలో కమ్యూట్ చేయాలనుకుంటే, లేదంటే డైలీ ఆఫీస్ అప్ అండ్ డౌన్ ఉంటుంది చూసారా, లైక్ 50 kilometers ఆర్ మేబీ 80 kilometers, 100 kilometers అప్ అండ్ డౌన్ చేయాలంటే ఈ కార్ ది బెస్ట్ అనుకుంటాను. నార్మల్లీ కంపెనీ మనకి 230 kilometers రేంజ్ అంటారు, బట్ రియల్ టైంలో అరౌండ్ 180, 190 మనకు వస్తుంది. సో ఐ థింక్ ఓన్లీ సిటీకి అయితే ది బెస్ట్ కార్. అండ్ మోర్ ఓవర్ సిటీకే ఇదే కార్ చెప్పాలంటే, ఎందుకంటే సందుల్లో వెళ్ళాలన్నా, ఎక్కడైనా వెళ్ళాలన్నా, అండ్ మనకి నాయిస్ పొల్యూషన్ లేకుండా, చక్కగా పెట్రోల్ ఖర్చు లేకుండా. యూజువల్లీ యాక్టివాకి, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివా తీసుకుందాం. యాక్టివా అయితే పర్ కిలోమీటర్ మనకి 3 rupees పడుతుంది ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను. అదే మనం ఎలక్ట్రికల్ కార్, ఈ కార్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్,
ఇట్స్ నాట్ ఈవెన్ 1 రూపీ పర్ కిలోమీటర్. యూ గెట్ లైక్ 60 పైస్ మీకు అంత ఛార్జ్ అవుతుంది. సో జస్ట్ ఇమాజిన్ ఎంత చీప్ అండ్ బెస్ట్. సో అలాంటప్పుడు ఇలాంటి కామెట్ ఎంజీ కామెట్ తీసుకోవాలి డైలీ కమ్యూట్కి, సిటీలోకి, సింగిల్ ఆర్ 2 పర్సన్స్ కోసం. ఏదో కొన్ని సామాన్లు ఏదైనా కొంటాం మనం, అప్పుడు వెనకాల డిక్కీలో పెట్టుకోవచ్చు. డిక్కీ అయితే లేదు, బేసికలీ సీట్స్ డౌన్ చేస్తే పెట్టుకోవచ్చు, లేదంటే సీట్స్ అప్ అయినా ఉంచి కూడా మనం ఏదైనా సామాన్ పెట్టుకోవచ్చు. సో దట్స్ ద గుడ్ థింగ్ దట్ ఎంజీ చాలా స్మార్ట్గా ఆలోచించి అన్ని కారు ఉన్నాయి చూసారా, లైక్ విండ్సర్, ఎంజీ ZS EV అండ్ ఏదైనా సరే అన్ని కార్స్కి ఇట్స్ లైక్ దిస్ కార్ లైక్ తమ్ముడు, చిన్న ఫ్యామిలీకి స్మాల్ మెంబర్ కానీ చాలా బ్యూటిఫుల్ మెంబర్. సో ఇంత ఆఫ్ రోడింగ్ చేస్తున్నాను, అయినా కూడా కొంచెం షేక్ వస్తుంది. బాగుంది, ఫీల్ కూడా బాగుంది కార్ది. అండ్ ఇలాంటి బంపీ ఏరియాస్లో కూడా డ్రైవ్ చేస్తే కార్ పెద్దగా అలా ఏం షేక్ అవ్వట్లా. సస్పెన్షన్ వైజ్ కూడా చాలా బాగుంది కార్ది. యూ కెన్ సీ దిస్, ఇలా ఉంటుంది. సో ఫైనలీ రైడ్ మొత్తం కంప్లీట్ చేసి అండ్ నేను మళ్ళీ షోరూమ్కి వచ్చేసాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంజీ కామెట్ EV. ప్రాక్టికలీ చెప్పాలంటే కార్ మొత్తం సిటీ పర్పస్ కోసం చేశారు. ఎంజీ కామెట్ అంటే ఎంజీ కంపెనీ ఏం చేశారంటే బిఫోర్ రిలీజింగ్ దిస్ కార్ అంటే 2022లో లాంచ్ అవ్వాల్సింది, బట్ ఏం చేశారంటే అండ్ 21 ఐ థింక్ లాంచ్ అవ్వాల్సింది, 23లో లాంచ్ చేశారు. 1 ఇయర్ ఎందుకు వెయిట్ చేశారంటే ఆఫ్టర్ మల్టిపుల్ టెస్ట్స్ చేసిన తర్వాత కార్ లాంచ్ అయింది 2023లో. అండ్ అప్పటి నుంచి ఈ కార్ ఇండియా వైడ్ మొత్తంలో చాలా బీభత్సంగా స్ప్రెడ్ అయిపోయింది అండ్ చాలా పేరు వచ్చింది. సో దిస్ కార్ సిటీ పర్పస్ ఎవరైనా కొనాలనుకుంటే దిస్ ఈజ్ మై పర్సనల్ రివ్యూ, నేను మీ అందరికి చెప్తున్నాను ఆనెస్ట్ రివ్యూ. ఈ కార్ ప్రాక్టికలీ సిటీ కోసం చాలా బాగా డిజైన్ చేశారు. దీని ప్రాపర్ డిజైన్ మొత్తం చూస్తున్నారా, జస్ట్ లైక్ నార్మల్ ఏం కారు కాదు, ఏదో డిజైన్ చేసి పడేసారు కాదు, బట్ దిస్ హాస్ అ వెరీ బ్యూటిఫుల్ డిజైన్. ఇది యూత్ని కూడా టార్గెట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఎవరికైనా సిటీలో ట్రావెల్ చేయాలన్నా, ఆఫీస్ పర్పస్ అయినా ఏదైనా సరే, అలాంటప్పుడు దిస్ ఈస్ ది బెస్ట్ కార్. దట్స్ వాట్ ఐ బిలీవ్. మనీ వైజ్ చూడాలంటే అరౌండ్ టాప్ ఎండ్ వచ్చేసరికి 10 lakhs అవుతుంది. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ ద ఫ్యూచర్ దట్ యూ హ్యావ్ టు థింక్. సో ఇవి ఎంజీ అలాంటప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ కార్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంజీ కామెట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సో గైస్ ఇది మొత్తం. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్, అండ్ ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని కుదిరినంత వరకు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మెంబర్స్ ఎవరైనా ఉంటే అందరినీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ఇంకా ముందు వస్తూ ఉంటాను.